హాయ్ ఆల్, ఈరోజు రాగి దోశ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 కప్ పొట్టు మినపప్పు తీసుకొని దాంట్లో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. మీరు నార్మల్గా మినపప్పు ఆర్ మినపగుండ్లు తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల రాగులు తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవి అన్నీ 5 to 6 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నాకు 5 అవర్స్కి మంచిగా నానిపోయాయి. వీటిని ఆల్రెడీ ఉన్న వాటర్ని రిమూవ్ చేసేసి ఫ్రెష్ వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని 2 కలిపి ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక్కడ మనం పొట్టు మినపప్పు వాడుతున్నాం కాబట్టి పొట్టంతా వెళ్ళేంత వరకు క్లీన్ చేసుకోవాలి. ఈ పప్పుని యూస్ చేయడం వల్ల పిండి మనకి చాలా మంచిగా ఫర్మెంట్ అవుతుంది. వీటిని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. రాగులని ఫింగర్ మిల్లెట్ అని కూడా అంటారు. అండ్ ఇవి రిచ్ ఇన్ కాల్షియం. ఇవి తినడం వల్ల బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి, వెయిట్ లాస్కి హెల్ప్ఫుల్ ఉంటుంది అండ్ బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. మనం గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లో తీసుకొని దీన్ని ఓవర్ నైట్ ఫెర్మెంట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశ వేసుకోవాలి. చూసారా, నెక్స్ట్ డే నాకు మంచిగా ఫెర్మెంట్ అయిపోయింది. ఫర్మెంటెడ్ ఫుడ్స్ తినడం వల్ల గట్ హెల్త్కి అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మంచిది. పిండి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ప్యాన్ని ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దోశ వేసుకొని 2 సైడ్స్ మంచిగా రోస్ట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా ఉందో షేర్ చేయండి. ఇలాంటి మంచి హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.